ఫలమిచ్చే దోషం లేదు. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగం యొక్క, ఈ కర్మచే సంపాదించబడే ధర్మం యొక్క స్వల్ప సాధన కూడా జన్మ మృత్యువులనే మహాభయం నుండి ఉద్ధరిస్తుంది. మీరు ఈ కర్మను అర్థం చేసుకుని దానిపై 2 అడుగులు ముందుకు వేస్తే చాలు. సద్గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఆచరించవచ్చు. సాధకుడు ఆచరించనే ఆచరిస్తాడు. బీజం మాత్రం వేస్తే చాలు. అర్జున, బీజం నాశనం కాదు. ఈ సత్యాన్ని తుడిపివేయగల సామర్థ్యం ప్రకృతిలో లేదు. దానిని నశింపచేసే ఆయుధం కూడా లేదు. ప్రకృతి కేవలం ఒక ఆచ్ఛాదన వేయగలదు, కొంచెం ఆలస్యం చేయగలదు. కాని సాధన యొక్క ఆరంభాన్ని తుడిచివేయలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పాపులందరికన్నా కూడా పెద్ద పాపి అయినా సరే జ్ఞానమనే నౌక ద్వారా నిస్సందేహంగా భవసాగరాన్ని దాటివేయగలడు. సరిగ్గా అదే మాట ఇక్కడంటాడు. అర్జున, నిష్కామ కర్మయోగం యొక్క బీజారోపణ మాత్రం చేయుము. ఆ బీజానికి ఎన్నటికీ నాశనం లేదు. నిన్ను స్వర్గం, బుద్ధులు లేక సిద్ధుల దాకా చేర్చి వదిలేసేటటువంటి విపరీత ఫలదోషం కూడా ఇందులో లేదు. నీవు ఈ సాధనని తెలిసి వదిలిన ఈ సాధన మాత్రం నిన్ను ఉద్ధరించి మాత్రమే వదులుతుంది. ఈ నిష్కామ కర్మయోగం యొక్క కొద్ది సాధన కూడా జన్మ మృత్యువు అనే మహాభయాన్నించి ఉద్ధరిస్తుంది. అనేక జన్మ సంసిద్ధతో యాతి పరాంగతిం. కర్మ యొక్క ఈ బీజారోపణం అనేక జన్మల తర్వాత ఎక్కడైతే పరమధామం ఉందో, పరమగతి ఉందో అక్కడే నిలబెడుతుంది. ఇదే క్రమంలో ఇంకా ఇలా అంటాడు: వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాయనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, ఈ నిష్కామ కర్మయోగంలో క్రియాత్మక బుద్ధి ఒక్కటే ఉంటుంది. క్రియ ఒక్కటే, దాని పరిణామము ఒక్కటే. ఆత్మిక సంపత్తి స్థిరమైన సంపత్తి. ఈ సంపత్తిని ప్రకృతి యొక్క ద్వంద్వంతో మెల్లమెల్లగా ఆర్జించడమే వ్యవసాయం. ఈ వ్యవసాయం లేక నిశ్చయాత్మక క్రియ కూడా ఒక్కటే అయి ఉంటుంది. అలాంటప్పుడు అనంత క్రియలను గురించి చెప్పేవారు భజన చెయ్యరా? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అవును, వారు భజన చెయ్యరు. అటువంటి పురుషుల బుద్ధి అనంతమైన శాఖలు కలిగినదై ఉంటుంది. కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకుంటారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. పార్థ, కామాత్మానః కోరికలతో యుక్తులైన వారు, వేదవాదరతాః వేదముల వాక్యాలలో అనురక్తులైన వారు, స్వర్గపరాః స్వర్గాన్నే పరమలక్ష్యంగా అనుకొని అంతకు మించి ఇంకేమీ లేదనుకునే అవివేకమైన జనులు జన్మ మృత్యురూపమైన ఫలాన్నిచ్చే భోగాలను, ఐశ్వర్యాలను పొందుటకై అనేకమైన క్రియలను విస్తరింపచేసుకుంటారు.
ఆడంబరానికై శోభాయుక్తమైన మాటలతో దానిని వ్యక్తం కూడా చేస్తారు. అవివేకుల బుద్ధి అనంతమైన భేదాలు కలదై ఉంటుంది. వారు కేవలం ఫలముల గురించి చెప్పే మాటల యందే అనురక్తులై ఉంటారు. వారు వేదాల వాక్యాల్నే ప్రమాణంగా మన్నిస్తారు. స్వర్గాన్నే శ్రేష్టంగా భావిస్తారు. వారి బుద్ధి చాలా భేదాలు కలది. కాబట్టి అనంతమైన క్రియలను ఏర్పరచుకుంటారు. వారు పేరుని మాత్రం పరమతత్వ పరమాత్మునిదే చెబుతారు. కాని దాని వెనక అనంతమైన క్రియల్ని విస్తరింపచేసుకుంటారు. అంటే ఈ అనంత క్రియలు కర్మలు కావా? శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కావు, అనంత క్రియలు కర్మలు కావు. అంటే అది ఒక నిశ్చిత క్రియయా? శ్రీకృష్ణుడు ఇప్పుడే దానిని గురించి చెప్పడు. ఇప్పుడు కేవలం ఇంతే అంటాడు. అవివేకుల బుద్ధి అనంత శాఖలు కలిగినదై ఉంటుంది. కాబట్టి వారు అనంత క్రియలను విస్తరింపచేసుకోవడమే కాదు, అలంకృత శైలిలో వ్యక్తం కూడా చేస్తారు. దాని ప్రభావం ఏమిటి? భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పరితచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. వారి మాటల ముద్ర ఎవరెవరి మనస్సులపై పడుతుందో అర్జున, వారి బుద్ధి కూడా భ్రష్టమైపోతుంది. వారేమీ పొందలేరు. ఆ మాటల ద్వారా అపహరించబడిన మనస్సు గల భోగాలు ఐశ్వర్యాల పట్ల ఆసక్తిగల పురుషుల అంతఃకరణంలో క్రియాత్మక బుద్ధి ఉండదు. ఇష్టదైవంలో సమాధిస్థం చెయ్యగల నిశ్చయాత్మక క్రియ వారిలో ఉండదు. అటువంటి అవివేకుల మాటలు వినేదెవరు? భోగాల పట్ల ఐశ్వర్యాల పట్ల ఆసక్తి గలవారే వింటారు. యోగ్యుడు వినడు. అటువంటి పురుషుల్లో ఆదితత్వంలో ప్రవేశం ఇప్పించగల నిశ్చయాత్మక క్రియతో సంయుక్తమైన బుద్ధి ఉండదు. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, వేదవాదరతాః, వేదవచనాల్లో అనురక్తులైన వారు కూడా తప్పు చేస్తారా? దీనిని గురించి శ్రీకృష్ణుడు ఎలా అంటాడు? త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, త్రైగుణ్య విషయా వేదాః, వేదాలు 3 గుణాల వరకే నొక్కి చెప్పాయి. వాటికి అతీతమైన వాటిని గురించి తెలుపలేవు. కాబట్టి నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున, నీవు 3 గుణాల కంటే పైకిలే. అంటే వేదాల యొక్క కార్యక్షేత్రం కంటే పైకి వెళ్ళు. వెళ్ళడం ఎలా? దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. నిర్ద్వంద్వః, సుఖదుఖాలనే ద్వంద్వాలచే రహితుడవై నిత్యమైన సత్యమైన వస్తువులో